నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. గంజాయి నియంత్రణ, నాడు నేడు పనుల్లో అవినీతి, విద్యుత్ లైన్ల ఏర్పాటు, ప్రమాదాలపై సభలో చర్చ. ఒంగోలు నడిబొడ్డున దర్జాగా సిఆర్పి క్వార్టర్స్ భూమి కబ్జా. కన్నెత్తి చూడని ఆర్ఎండ్బి మరియు జిల్లా యంత్రాంగం. నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడు వద్ద పచ్చాకు ట్రాక్టర్ బోల్తా, ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అర్జీలు సమర్పించారు. ప్రజా విజ్ఞప్తులను సావధానంగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయించాలని కోరారు. సామాజిక సమస్యలపై కొందరు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. అయిపోగానే నేనే బొద్దులూరు కాలంలో కూడా శ్మశానానికి పోయేది 15 స్తంభాలను. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేసి వారి సంతృప్తి స్థాయిని పెంచే విధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ నుండి మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని మండల, డివిజనల్ అధికారులతో గృహ నిర్మాణం, అక్షరాంధ్ర, ఇంటింటి సమగ్ర సర్వే, గ్రామాలలో రహదారుల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రధానంగా గృహ నిర్మాణంలో పురోగతిలో వెనుకబడి ఉన్నామని, క్షేత్రస్థాయిలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పూర్తిగా గృహ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని కలెక్టర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి అధికారులే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా విస్మరించారని, గృహ నిర్మాణాలకు కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రాధాన్యం ఇవ్వటం లేదన్నారు. గృహం మంజూరుకు దరఖాస్తు చేసుకున్న ఒక పేద లబ్ధిదారుడికి మంజూరు చేయగానే సరిపోదని, ఇల్లు నిర్మాణం చేస్తేనే పేదవారి సంతృప్తి ఉంటుందనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. ఒకసారి ఇంటి నిర్మాణం చేసిన తరువాత కుటుంబం గౌరవం పెరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల విఓఏలను భాగస్వాములను చేయాలన్నారు. నెల రోజుల పాటు క్షేత్రస్థాయి అధికారులు మిషన్ మోడ్లో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అంతకుముందు గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస ప్రసాద్ మండలాల వారీగా గృహ నిర్మాణ పురోగతిని సమీక్షించారు. Now when I see the report, so the performance is abysmally bad. So at the lowest, I think municipal commissioners పట్టించుకోలేదు and MPDOs housing the పట్టించుకోలేదు. So the core duties of the municipal commissioner and the MPDOs is providing the housing to the public. That is the core fundamental duty of developing officer. So these developmental officers కంప్లీట్గా హౌసింగ్ అనే దానికి ప్రయారిటీ ఇవ్వకపోకుండా, బట్ ఐ డోంట్ నో వై దే టోటల్లీ లెఫ్ట్ దిస్. దెన్ ఆటోమేటిక్గా ఏమైందంటే, ఇప్పుడు మనకి ఎంపీడీఓస్ తర్వాత మున్సిపల్ కమిషనర్స్ లోకల్లో హౌసింగ్ గురించి అడగలేదు. దెన్ ఆటోమేటిక్గా అదేమవుతుందంటే, ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తర్వాత మా డిఈస్ ఎవరైతే ఉంటారో హౌసింగ్ డిఈస్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఈఈస్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రయారిటీ ఐటమ్ కదని చెప్పేసి వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు. సో గవర్నమెంట్కి పాజిటివ్ పర్సెప్షన్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు హౌసింగ్ అప్లై చేసుకున్నప్పుడు ఆ హౌసింగ్ సంబంధించి మనము వాళ్ళకి ఆ శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే దెన్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ చేయకోకుండా వాళ్ళని అట్లాగే పెట్టుకుని ఉంటే తర్వాత దీస్ హౌసెస్ అన్నీ కూడా ఏంటి, పూర్ పీపుల్ హౌసెస్. దే ఆర్ నాట్ యాక్చువల్లీ యాజ్ రిచ్ యాజ్ యూ ఎక్స్పెక్ట్. దే ఆర్ ఆల్ పూర్. పూర్ పీపుల్కి ఏముంటుంది జనరల్గా, ఇఫ్ ఐ హ్యావ్ సమ్ మనీ, నాకు ఇమీడియట్ నీడ్స్ కొన్ని ఉంటాయి, 10-15 నీడ్స్ ఉంటాయి. సో ఆ నీడ్స్ అన్ని కూడా ముందు నేను ఇది అడ్రస్ చేసుకుందాంలే హౌసింగ్ తర్వాత
ఇప్పుడు అవుతుందా, ఇంకా కొంత టైం పడుతుంది, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. సో 1 more పుష్, ఒక 1 month మిషన్ మోడ్లో ఈ టాప్ 10 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇదర్ హౌసింగ్, ఫ్యామిలీ సర్వే, తర్వాత మనకి అక్షరాంధ్ర, తర్వాత మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన అవి, తర్వాత మనకి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, అండ్ ఆల్సో ది స్కూల్స్. ఇట్లాగా ఒక 5-6 ఐటమ్స్ మీరు టాప్గా పెట్టుకుని మిషన్ మోడ్లో పోవాలి. ఇట్ లైక్ మిషన్ మోడ్ అంటే ఇట్ స్టాండ్స్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి ఇన్ ద ఫీల్డ్లో ఉంటూ సాయంత్రం మీరు ఆఫీస్కి రావాలి తప్ప ఎవ్రీ డే ఫీల్డ్లో ఉండి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మాత్రం మీరు ఈ 1 month కూడా మనము అదే మిషన్ మోడ్లో చేస్తాం. శాసనసభలో నెల్లిమర నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ లైన్లు వేసిన తర్వాత వాటి కింద ఇళ్ల నిర్మాణంతోనే భద్రతా ఇబ్బందులు, విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అవగాహన లోపం, లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదంగా మారిన విద్యుత్ లైన్లు గుర్తించి అధికారులకు సమాచారం అందించాలన్నారు. లైన్లు, స్తంభాల మార్పిడికే సంబంధికులు దరఖాస్తు చేస్తే మార్పుతామన్నారు. విజయనగరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఎంపీ నిధుల ద్వారా లైన్ల మార్పిడి చేపట్టామన్నారు. ప్రాణాల కంటే ఏది విలువైంది కాదు, విద్యుత్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైతులు పామాయిల్ తోటల్లో కోత కోసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ ప్రతి జిల్లాకు 1 కోటి మంజూరు చేశామన్నారు. విద్యుత్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వకూడదన్నారు. చాలా గ్రామాల్లో సర్పంచులు మరియు పంచాయతీ సెక్రటరీలు అవసరమైన చోట్ల లైన్ మార్పిడి కోసం ప్రపోజల్స్ సమర్పిస్తున్నారు సార్. దానికి అనుగుణంగా విద్యుత్ సిబ్బంది వెంటనే సానుకూలంగా స్పందించి ఆ పనులను డిపాజిట్ కాంట్రిబ్యూషన్ పద్ధతి కింద అమలు చేస్తూ ఉన్నారు సార్. అట్లానే బ్రీఫ్ ప్రశ్నకు సమాధానం, లైన్ షిఫ్టింగ్, డిటిఆర్లు ఏర్పాటు మరియు పోల్ షిఫ్టింగ్ పనులు శాంక్షన్ స్కీమ్స్ కింద చేపడుతున్నాము. అవసరమైన చోట్ల ఎంపీ ల్యాండ్స్ నిధులు వినియోగించి వాటిని పూర్తి చేస్తా ఉన్నాం సార్. డిఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి ఇచ్చాము. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ₹1 కోటి కూడా చేసాం. ఇటీవల బడ్జెట్లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ₹10 కోట్ల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద ₹10 కోట్లు ఇవ్వటం జరిగింది. సేఫ్టీ మెజర్స్ ఎక్కువ కూడా తీసుకోమని చెప్పి. ఎందుకంటే ఇటీవల కాలంలో డిటిఆర్స్ని హైట్ పెంచి పెట్టడం కానీ, లేకపోతే ఎక్కడన్నా ఇందాక సభ్యులు చెప్తానే ఉన్నారు, పోల్ ఉన్న చోట లోపల పోల్ పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే చెప్తారు. ఇట్లాంటి ఎన్నోసార్లు చెప్పినా సరే లైన్స్ ఏదైతే రోడ్లు కింద వదిలేసి ఉన్నాయో దాని కింద వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. లైన్స్ ఉన్న కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టేటప్పుడే చాలా మంది ప్రమాణాల సొత్తు వాటర్ పెట్టుకుంటా, క్యూరింగ్ చేసుకుంటా, రకరకాల కారణాలతోటి చనిపోతాం అన్నమాట వాస్తవం. వాటిని చాలా పెద్ద ఎక్కువగా నిధులు కావాలి. వాటిని ఈ మధ్యకాలంలో ₹1 కోటి కాడికి జిల్లాకు పెట్టి కొన్ని పనులు చేసుకుంటా, ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని అన్నింటి చేసుకుంటూ వెళ్తాం. అదే కాదు సార్, చాలా తోటల ఇప్పుడు మనకి తోటలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో తోటలు ఉన్నాయి. తోటలు పెరిగిన తర్వాత కరెంట్ లైన్లు, పామాయిల్ కొట్టేటప్పుడు అవి కూడా దెబ్బతింటా ఉన్నాయి. అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఎనపై కాకుండా రాడ్లు, ప్లాస్టిక్ రాడ్లు అవి మార్కెట్లో దొరుకుతాయి, వాటి మీదకి వాటితోటి వాడమని చెప్పి కూడా పలుసార్లు రిక్వెస్ట్ చేస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన ఉదయం 10 గంటల నుండి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో గంజాయి సాగు, అమ్మకాలు, రవాణా అంశాలపై ఏపీకి చెడ్డ పేరు వచ్చిందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటి నివారణకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఏకీభవిస్తున్నానని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి సాగు, అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపి ప్రత్యేకంగా ఈగల్ టీములు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రస్తుతం ఏపీలో గంజాయి జీరో కల్టివేషన్గా ఉందని అన్నారు. నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నాయని, సరైన వసతులు లేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తిత్లీ తుఫాన్ అనంతరం అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో దెబ్బతిన్న పాఠశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు తెలుగుదేశం మద్దతుదారులుగా భావించి గత ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందని సభ దృష్టికి ఎమ్మెల్యే గౌతు శిరీష తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న వివరాలు తెప్పించి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా విద్యాశాఖకు అదనపు కేటాయింపులు చేశామని, 2014-19 కాలంలో పాఠశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల వివరాలు అందజేస్తే పరిశీలించి చెల్లింపులు జరిగేలా చూస్తానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. 24 సమయంలో, ఆనాటి జగన్మోహన్ రెడ్డి సమయంలో, ముఖ్యమంత్రి గారి సమయంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
గంజాయి సాగుకి అలాగే విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది అధ్యక్ష. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా నిర్మూలించబడింది అధ్యక్ష. అయితే మా పాలకొండ నియోజకవర్గం బోర్డర్ అధ్యక్ష, అంటే ఒరిస్సాకి బోర్డర్ అధ్యక్ష, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా అంటే ఒరిస్సా బోర్డర్ నుంచి ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్కువగా రవాణాకి ఎక్కువగా అవకాశం ఉంది అధ్యక్ష. 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంతకుముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులని కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయటం వల్ల అటువైపు నుంచి మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు అధ్యక్ష. ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గాంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకొని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మ్యాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్గా నాకు తెలిసి నిన్నగాక మొన్న 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడా కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం మనబడి మన బాధ్యత అనే పేరుతో ఏదైతే నూతన విద్యా విధానానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టిన తర్వాత, అలాగే పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేపట్టడంతో పాటు పాఠశాలను ఉన్నత ప్రమాణాల దిశగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకు డొక్కా సీతమ్మ గారి భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించడం లాంటి చర్యల ద్వారా మరలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది అధ్యక్ష. అయితే భవనాలు, తరగతి గదులు పూర్తి కాకపోవడం వల్ల అసంపూర్తిగా ఉండిపోయిన పనులను సత్వరం పూర్తి చేయవలసిందిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల దగ్గర నుంచి వస్తున్న విజ్ఞాపనను సదరు మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. 40% పాఠశాలలు 1-2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష. ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ 5 అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వ స్థలాలపై భూ బకాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అన్యాక్రాంతం చేస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. తాజాగా ఒంగోలు నడిబొడ్డున కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వ భూములపై ఆ శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో గతంలో
సిఆర్పి ఉద్యోగుల కోసం నివాసాలను నిర్మించారు. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయి. నివాసాల వెనుక ఉన్న కొండ ప్రాంతాన్ని ఇప్పటికే కొంతమంది చదును చేసి భారీ భవంతులను ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వానికి విధేయులుగా పనిచేసిన ఓ ఏఎస్ఐ కొండను చదును చేసి ఇళ్లు నిర్మించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం సిఆర్పి నివాసాల వెనుక భాగాన ఉన్న భూమిపై ఆ ప్రాంతానికి చెందిన పుష్ప సోదరులు కన్నేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే స్థలం. అందున ప్రభుత్వ అధికారులు వాటిపై కన్నెత్తి కూడా చూడకపోవడంతో పుష్ప సోదరుల కళ్ళు సిఆర్పి నివాసాల స్థలంపై పడింది. రాత్రికి రాత్రే అక్కడ గుంపులుగా ఉన్న కంప చెట్లను తొలగించి మట్టిని చదును చేశారు. సుమారు ఎకరన్నర స్థలాన్ని ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించి వాటిని సొమ్ము చేసుకునేందుకు చిన్న పెద్ద పథకాలను పుష్ప సోదరులు పక్కా స్కెచ్ అమలు చేస్తున్నారు. భూ బకాసురులో ఒక వ్యవసాయ శాఖ ఉద్యోగి అని ఒంగోలు అంతా కోడై కూస్తుంది. జిల్లా పరిపాలనా కార్యాలయానికి సమీపంలో ఇంత దుర్మార్గం జరుగుతున్న సంబంధిత రోడ్లు భవనాల శాఖ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం, పైగా కబ్జా కోరుల అక్రమాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఆర్ఎండ్బి అధికారుల అసమర్థత, అవినీతితో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారని ఆ ప్రాంత వాసులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సిఆర్పి క్వార్టర్స్ స్థలాల కబ్జాల గురించి ప్రసార మాధ్యమాల్లో ఇప్పటికే అనేక సార్లు వచ్చిన ఆర్ఎండ్బి అధికారులకు కానీ జిల్లా అధికారులకు కానీ నేటికి పట్టించుకోపోవడం పట్ల దొంగలు ఊళ్ళు పంచుకున్న చందంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా ప్రభుత్వం ప్రకటించిందని, తమ జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేసేందుకు శాసనసభ్యులు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కోరారు. శాసనసభ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. మా మార్కాపురం అనేది ఎంతో వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు త్రాగటానికి కూడా మంచినీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పెద్దలు కానీ అందరూ కూడా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి కావాలి, మన ప్రాంతం డెవలప్ చెందాలి, మన ప్రాంతం డెవలప్ చెందితేనే బాగుపడతామనేటువంటి భావన ఆల్మోస్ట్ అందరిలో వచ్చింది అధ్యక్ష. ఆ వచ్చిన తరుణంలో అది ఒక ప్రజా ఉద్యమంగా రూపొందింది. దాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. మీకు నేను చేసి పెడతానని మాట ఇవ్వటం, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే దాని మీద కసరత్తు చేయటం, అలా కసరత్తు చేసిన వెంటనే 18 నెలలలో మార్కాపురం జిల్లాగా ప్రకటించి మా ప్రాంత ప్రజల పాలిట ఒక దైవంగా ఆయన అవతరించారు అధ్యక్ష. ఆ దైవాన్ని మా ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఎప్పటికి కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని హృదయాల్లో గుర్తుంచుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా, పెద్దల్ని ముఖ్యమంత్రి గారిని మీరే ఒప్పించాలా సభ్యులందరినీ కూడా. నేను మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని పేరు పెట్టుకోవాలని ఆ రోజు అనుకున్నాం అధ్యక్ష. దాన్ని పెట్టించాల్సిన బాధ్యత సభ్యులందరూ తీసుకోమని చేతులు జోడించి అందరినీ వేడుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక బడ్జెట్ విషయానికి వస్తే అధ్యక్ష, 3,32,000 కోట్ల రూపాయల పైచిలుకులో బడ్జెట్ అనేది పెట్టినంటే మన ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి కేశవ్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి యొక్క విజన్ అనేది అర్థమైపోతా ఉంది అధ్యక్ష. మా కళ సాకారమైన రోజున జీవితాంతం మన ముఖ్యమంత్రి గారిని హృదయాల్లో పెట్టుకునే విధంగా మా ప్రాంత ప్రజలు సుస్థిర స్థానం ఏర్పరచుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్. అంటే ఇప్పటికే ఏర్పరచుకోలేదని కాదు సార్, ఇప్పటికి ఆల్రెడీ ఆయన మా హృదయాల్లో, మా ప్రాంత ప్రజల హృదయాల్లో ఉండిపోయారు సార్. ఇంకా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి చేసి ఇచ్చిందా సార్? నెత్తిన గంగ చల్లుకున్నట్టు చల్లుకుంటారు సార్ నీళ్ళు. ఆ రకంగా మా ప్రాంత ప్రజలు కృతజ్ఞతతో మన ముఖ్యమంత్రి గారు రుణం కూడా తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాను. చిన్నపిల్లలలో రక్తహీనత, మలబద్ధకం పోయి ఆరోగ్యంగా ఉండాలంటే 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు రామనగర్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. విద్యార్థులు భోజనం చేసే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే ఆహార పదార్థాలు తీసుకోవాలని, పండ్లు కూరగాయలు కడిగినవి తినాలని, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలన్నారు. 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ పాలల్లో వేసి తాగించాలని, 2 నుండి 4 ఏళ్ల పిల్లలకు పొడి చేసి తినిపించాలని, ఆ పైన 19 సంవత్సరాల లోపు వారికి ఒక మాత్రను మింగించాలన్నారు. మాత్రలు మింగటం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తల సమక్షంలోనే మాత్రలు మింగించడం జరుగుతుందని తెలిపారు. నేడు పాఠశాలకు రాని విద్యార్థులకు 24వ తేదీ మళ్లీ వేస్తామన్నారు. జిల్లాలో 5 లక్షల మందికి పైగా మాత్రలు వేసినట్లు తెలియజేశారు. డిఈఓ రేణుక, నోడల్ అధికారి డాక్టర్ రవికుమార్, డాక్టర్ భగీరథీదేవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇక్కడ అందరికి ఇక్కడ వేసేస్తారు. ప్రతి క్లాస్ లో కూడా క్లాస్ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనము జిల్లాలో ఉన్నటువంటి 5,96,751 మంది విద్యార్థులు 19 సంవత్సరాల లోపు వాళ్ళు 1 సంవత్సరం మొదలుపెట్టుకొని వీరందరికీ కూడా నులిపురుగులకి సంబంధించిన ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్స్ని మనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 1 నుండి 2 సంవత్సరాల లోపు అర ట్యాబ్లెట్, అదేవిధంగా 2 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి అందరికీ కూడా ట్యాబ్లెట్ పూర్తిగా ఇస్తాం. కానీ 4 సంవత్సరాల లోపు వాళ్ళకి ఖచ్చితంగా 2 స్పూన్ల మధ్యలో దాన్ని పౌడర్ లాగా చేసి వారికి అందించాలి. వైద్య శాఖకు సంబంధించినటువంటి వైద్య సిబ్బంది సమక్షంలోనే, టీచర్స్ సమక్షంలో ఈ ట్యాబ్లెట్ని తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ని ప్రతి ఒక్కరు కూడా నవిలి మింగటం, అంటే 4 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎలాగో పౌడర్ చేసి వేస్తాము, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా నోట్లో నాలుక మీద వేసుకున్న తర్వాత నవిలి మింగాలి. మింగిన తదుపరి మంచినీళ్ళని ఒక అర గ్లాస్ తాగాలి. వైద్య శాఖ సిబ్బంది సమక్షంలో మాత్రమే ట్యాబ్లెట్ని మింగాలని మరీ తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎవరికైనా చిన్న మోస్తరు అలర్జీ లాగా ఏదైనా వచ్చినట్లయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ నేషనల్ డివార్మింగ్ డే అనేది ప్రతి ఏటా మనకి 2 సార్లు జరుగుతుందండి. ఈ ఏడాది ఇప్పుడు మనకి ఫిబ్రవరి 20 జరుపుకుంటున్నాము. అలాగే ఆగస్టు మంత్లో కూడా ఒకసారి. ఇది దేశవ్యాప్తంగా జరిగే ప్రోగ్రాము. మా స్కూల్స్లో అంతా కూడా ప్రతి విద్యార్థితో కూడా మనం ఈ టాబ్లెట్ అనేది వాళ్ళతో వేయించడం జరుగుతుంది. మిడ్ డే మీల్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి వేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ అనీమిక్ పిల్లల యొక్క అది కూడా మనకి ఇండికేటర్ అనేది ఉంది. సో దీని దిశగా మన హెల్త్ డిపార్ట్మెంట్ అంతా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కూడా పిల్లలందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ పర్సంటేజ్లు కూడా ఇచ్చి దానికి తగ్గట్టుగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కింద మనము ప్రతి ఏడాది 2 సార్లు మనము దేశవ్యాప్తంగా జరుపుకునే కార్యక్రమం మన పాఠశాలలు, కాలేజీలు అన్నీ కూడా ఈ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల నుంచి కొంత తల్లిదండ్రుల నుంచి రెసిస్టెన్స్ అనేది వస్తుంది. 17న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన అందరి పిల్లలకి టాబ్లెట్ ఆల్బెండజోల్ అనేది మింగించడం జరుగుతుంది. దీన్ని మనము అందరికీ ఒకేసారి మింగించడము అనే ఉద్దేశం మనకి ఏమర్థం ఉంది అంటే, నులిపురుగులు అనేవి అందరి పిల్లల్లో ఒకేసారి మాస్గా వెళ్ళిపోతాయి. దీనివల్ల మాస్గా అందరి పిల్లల నుంచి కూడా ఈ రోజున ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరి పిల్లలు ఒకేసారి ఆరోగ్యవంతులు అవుతారు. దీని ముఖ్య ఉద్దేశంగా ఈరోజు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఒంగోలు శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో డీన్ రామకృష్ణ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఫలితాలకు కారకులైన అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఫలితాలలో మెరుగైన విజయం సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులు కృషి చేయాలని డీన్ రామకృష్ణ ఆకాంక్షించారు. అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఐఐటి క్యాంపస్లో ఎలైట్ ప్రోగ్రామ్ చదువుతున్నాను. నాకు ఇవాళ విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాల్లో 98.4% వచ్చింది. దీనికి నాకు తోడ్పడిన డీన్ గారికి, అకాడమిక్ డీన్ గారికి,
ప్రిన్సిపల్స్కి అధ్యాపకులందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా రాబోయే ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో చాలా బాగా రాసి మంచి ర్యాంక్ సాధించి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్లో సీట్ సంపాదించాలని కృషి చేస్తున్నాను. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఒంగోలు ఐఐటి క్యాంపస్లో ఎలైట్ ప్రోగ్రాంలో చదువుతున్నాను. నాకు ఈరోజు విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాలలో 98.6% ఉత్తీర్ణుడినయ్యాను. దీనికి కృషి చేసిన మా అకాడమిక్ డీన్ గారికి, ఉపాధ్యాయులకు, ఇంకా నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జేఈ మెయిన్స్ ఫలితాలలో ఒంగోలు శ్రీ చైతన్య కాలేజ్ విజృంభణ. ఈరోజు విడుదలైన ఫలితాలలో మా విద్యార్థులు మంచి పర్సంటేజ్ సాధించారు. ర్యాంకులు అంటే శ్రీ చైతన్య కాలేజే. శ్రీ చైతన్య కాలేజ్ ఒంగోలు బ్రాంచ్ నందు ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన ర్యాంకుల్ని సాధించి ఈరోజు మొదటిగా ఫలితాలను సాధించాము. మరియు ఈ కృషికి పట్టుదలతో మా డీన్ గారు, మా అధ్యాపకులు, మా ప్రిన్సిపాల్స్ కృషి ఎంతో ఉన్నది. మరియు మా ప్రోగ్రాం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. జేఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యద్భుతంగా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నుంచి ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిగా గత సంవత్సరం 4 సంవత్సరాలు వచ్చాయి. మళ్ళా 5వ సంవత్సరంలో కూడా మా డీన్ సార్ ఆధ్వర్యంలో పిల్లల యొక్క సహకారంతో అధ్యాపకేతర సిబ్బంది అందరితోటి కలిసి చాలా కలిసికట్టుగా స్టడీ అవర్స్ ప్రోగ్రామ్స్ కానీ, టీచింగ్ ప్రోగ్రామ్ కానీ, ప్రతి ప్రోగ్రాంలో కూడా మాకందరికీ సహాయం చేస్తూ మా డీన్ గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క ఫలితాలను పిల్లల వద్ద తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా మళ్ళా కష్టపడుతూ మళ్ళా ఐఐటి కూడా కొడతామని కోరుకుంటున్నాము. ఇటు శ్రీ చైతన్య. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పచ్చాకు లోడుతో కూలీలతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పట్టడంతో పలువురు గాయపడగా ఒకరు మృతి చెందారు. 3 కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కూలీలు ఆర్తనాదాలు చేశారు. స్థానికులు క్షతగాత్రులను 108లో ఒంగోలు రిమ్స్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షయవ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకుంటే నివారించుకోవచ్చని డాక్టర్ బాలాజీ అన్నారు. ప్రజలకు క్షయవ్యాధిపై అవగాహన కలిగించేందుకు ఏపీ టీబీ అసోసియేషన్ 17 నుండి 23వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జైల్లో ఉన్న ఖైదీలకు ఎక్కువగా క్షయవ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయని, అందువల్ల మొదటి రోజు జైలు ఆవరణలో ఖైదీలకు టీబీ పట్ల అవగాహన, ఎక్స్రే పరీక్షలు నిర్వహించామన్నారు. క్షయ అంటువ్యాధి అని, అందువల్ల దగ్గు ఎక్కువ రోజులు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. వారోత్సవాల్లో ప్రజల వద్దకు మీడియా, కరపత్రాలు, సదస్సుల ద్వారా అవగాహన కలిగిస్తున్నామన్నారు. దగ్గు వచ్చిన వారు మాస్క్, కర్చీఫ్ పెట్టుకోవాలన్నారు. మాస్క్ లేకుండా దగ్గినప్పుడు ఆ తుంపర్లు అంటుకొని వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలు క్షయవ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. టీబీ వచ్చిన వారికి ఎయిడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని, అందువల్ల జలుబు చేసి తుమ్ములు, దగ్గు వారం రోజులు పైగా ఉంటే క్షయవ్యాధి కేంద్రాన్ని సంప్రదిస్తే నివేదికలను గోప్యంగా ఉంచి ఇంటి వద్దకు వచ్చి మాత్రలు అందిస్తారని తెలిపారు. క్షయవ్యాధి లేని సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ పి వరుణ్ రెడ్డి, జైలర్ ఎంఏ నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ జైల్లో ఆ సూపరింటెండెంట్ గారి పర్మిషన్ తీసుకొని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఆ జైల్లో ఉన్న ఖైదీలందరికీ మనం దీని గురించి, వ్యాధి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇది ఎందుకు స్పెషల్గా అంటే, సహజంగా ఖైదీల్లో ఎక్కువ మంది కొంచెం ఆల్కహాలిక్స్ కావచ్చు, ఈ టొబాకో చోవర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనం కొంచెం అవగాహన కల్పిద్దామన్న ఉద్దేశంతో సూపరింటెండెంట్ గారి పర్మిషన్ అడిగి మనము ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దాంట్లో అందరము టీబీ గురించి, టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే జాగ్రత్తల గురించి మనం వివరించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఎవరైతే కొంచెం వల్నరబుల్ ఖైదీలు అంటాం, అంటే
కొంచెం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కావచ్చు, కొంచెం స్మోకింగ్ అలవాటు కావచ్చు, డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ప్రికాషనరీగా మనం ఎక్స్రేలు కూడా తీయడం జరిగింది. ఇప్పటికీ 25 మందికి మనం ఎక్స్రేలు తీసాము. సో వాటిలో నెగిటివ్ వచ్చింది, వాళ్ళు ఎవరు పాజిటివ్ లేరు. అయినా కానీ అందరికీ ఎక్స్రేలు తీసి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు మనం చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఒకవేళ జ్వరం కానీ దగ్గు కానీ 2 వారాల కంటే ఎక్కువ ఉంటే కన్సర్న్ హాస్పిటల్లోకి వెళ్ళి గళ్ళ పరీక్ష చేయించుకోవడం కానీ టెస్టులు చేయించుకోవడం కానీ చేయించాలని. ఇంకోటి దగ్గేటప్పుడు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. దగ్గేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోవడం, కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం, చేతిని అడ్డు పెట్టుకోవడం వల్ల ఆ స్ప్రెడ్ని మనం ఆపగలమన్న స్పృహ వాళ్ళు కల్పించడానికి మనం ఎక్కువసేపు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. యాక్చువల్గా జేఈఈ మెయిన్స్లో ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్లో తమ విద్యార్థి వై రిషిత్ కుమార్ రెడ్డి 99.56% చరిత్ర సృష్టించినట్లు శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డిలతో కలిసి రమణారెడ్డి వివరించారు. జేఈఈ మెయిన్స్ సెషన్స్ 1 పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో మరి ఆల్ ఇండియా ర్యాంక్స్, ఆల్ ఇండియా పర్సంటేజ్ సాధించడం జరిగింది. అత్యధిక పర్సంటేజ్ సాధించి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లాకి వన్నె తెచ్చిన విద్యా సంస్థగా సరస్వతి విద్యా సంస్థలు నిలబడ్డాయి. ఈ సరస్వతి విద్యా సంస్థలో అత్యధిక పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులు వై రిషిత్ కుమార్ రెడ్డి 99.56% తోటి టాపర్గా నిలిచాడు. అట్లానే ఎం వెంకట విష్ణు 98.28%, ఎల్ వెంకటేశ్వర రెడ్డి 97.82%, కె అవినాష్ రెడ్డి 97.37% సాధించగా 90% పైన విద్యార్థులు 21 మంది, 85% పైన విద్యార్థులు 47 మంది, 80% పైన 77 మంది విద్యార్థులు సాధించగా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ 2026కి దాదాపు 165 మంది పైన స్టూడెంట్స్ మరి అర్హత సాధించడం జరిగింది. మరి ఇంతమంది స్టూడెంట్స్ అర్హత సాధించడం మనం గొప్పగా భావించుకోవచ్చు. ఒక సంస్థకి గుర్తింపు తెచ్చేటటువంటి స్టేజ్లోనే కాకుండా ప్రకాశం జిల్లా మొత్తానికే ఒక గుర్తింపు తీసుకొచ్చి బయట ఉన్నటువంటి జిల్లాలంతా కూడా ప్రకాశం జిల్లా వైపు చూసేంత ఈ పోటీ పరీక్షల్లో మన పిల్లలు రాణించినటువంటి విషయం మీరు అందరూ చూస్తున్నారు. సో ఈ జేఈఈ మెయిన్స్ అనేటటువంటి ఎగ్జామ్లో పిల్లలు కష్టపడినటువంటి తీరు కానీ, మేము వాళ్ళని చదివించినటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్క పిల్లోడు మ్యాక్సిమం డెవలప్ అయ్యేటటువంటి విధంగా వాళ్ళు ఎక్కడైతే ఏ కార్నర్లో అయితే వాళ్ళు డల్గా ఉన్నారో ఆ కార్నర్ని మేము కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని ఎక్కడ కూడా పిల్లలకి డిసప్పాయింట్మెంట్ లేకుండా మ్యాక్సిమం మేము చేయాల్సినంత కృషి చేస్తున్నాము. అలాగే ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు వచ్చినటువంటి 99.56 మెయిన్స్లో పర్సంటైల్ కూడా మా ఇన్స్టిట్యూట్కి 35 సంవత్సరాల్లో గుర్తుండిపోయేటటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం. విడుదలైన జేఈఈ మెయిన్స్లో 99.56% వచ్చింది. నాకు ఇంత పర్సంటేజ్ రావడానికి గల కారణమైన చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్ సార్స్కి మరియు మాకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులందరికీ
ముఖ్యంగా ధన్యవాదములు మెయిన్స్ ఫలితాల్లో నాకు 93.5% వచ్చింది. దీనికి గల కారణమైన డైరెక్టర్ సార్స్కి, చైర్మన్ సార్స్కి, డీన్ సార్స్కి మరియు స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక. ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ రావడానికి కారణం శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్. మళ్ళీ నిన్న మెయిన్స్లో 90.3244 రావడానికి కారణం మా డైరెక్టర్ సార్స్. విద్యార్థి మృతికి కారణమైన సింగరాయకొండలోని కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఆర్ఓ బి చిన్న ఓబులేసుకు వినతి పత్రం అందజేశారు. బాలుడి కుటుంబ సభ్యులు డిఆర్ఓ చిన్న ఓబులేసు, ఒంగోలు పట్టణ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును కలిశారు. కనిగిరికి చెందిన 6వ తరగతి విద్యార్థి పాఠశాల యాజమాన్యం వార్డెన్ దురుసు ప్రవర్తనతో ఈ నెల 14న చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సింగరాయకొండ ఎస్ఐ మహేంద్రను విచారణ బాధ్యతల నుండి తప్పించి మరో ఎస్ఐకు అప్పగించడంతో పాటు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి సమాచారాన్ని కలెక్టర్కు నివేదిస్తామని అధికారులు తెలిపారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, సంఘాల నాయకులు దారా అంజయ్య, సృజన్ రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. మేమేం వాళ్ళ గురించి అవేర్నెస్ చేస్తాం. మాకు రెండు 2014-19 మధ్యకాలంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ రకాల యూనిట్లు పొందిన లబ్ధిదారులు తాము తీసుకున్న రుణ మొత్తాన్ని ఏప్రిల్ 30వ తేదీలోపు క్లియర్ చేస్తే దానికి సంబంధించిన వడ్డీ మొత్తం మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ రకాల యూనిట్లు పొందిన లబ్ధిదారులు తమ బకాయిలు చెల్లించి ప్రభుత్వం కల్పించిన వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ కోరారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించిన 100% వడ్డీ రుణమాఫీ, ముఖ్యంగా ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎన్ఎస్ఎఫ్డిసి సంబంధించిన లోన్లు 2014 నుంచి 2019 మధ్య తీసుకున్న లబ్ధిదారులకి ఇది చాలా ఉపయోగకరము. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఈ రుణ పథకాన్ని, వడ్డీ మాఫీ పథకాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాను. ఇప్పటి వరకు మనకి 10 వెహికల్స్ క్లియర్ చేయడం జరిగింది. ఈ మాఫీ, వడ్డీ మాఫీ పథకం రాకముందే అందులో 7 ఇన్నోవాలు, అలాగే 2 ఇటియోస్ కార్లు, 1 4 లక్షల రుణము పూర్తిగా వాళ్ళు బకాయి చెల్లించుకున్నటం జరిగింది. అలాగే ఈ పథకం వచ్చిన తర్వాత 100% వడ్డీ మాఫీ పథకం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 ఇటియోస్ కార్లు, అలాగే 3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన పథకాన్ని వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది. వారికి ఇటియోస్ కార్లు తీసుకున్న వారికి 82,000 రూపాయలు వడ్డీ మాఫీ చేయడం జరిగింది. అలాగే ఇన్నోవా కార్లు తీసుకున్న వాళ్ళకి 1,60,000 రూపాయలు వడ్డీ మాఫీ చేయడం జరిగింది. కాబట్టి మరి లబ్ధిదారులందరూ కూడా, ఈ 2 పథకాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ వడ్డీ మాఫీ పథకాన్ని ఏప్రిల్ 30 తారీఖు లోపల వినియోగించుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుచున్నాను. ఈ ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎన్ఎస్ఎఫ్డిసి పథకంలో సుమారు 823 మంది ఉన్నారు, 2 పథకాలు కలిపి. వీళ్ళందరికీ కూడా మరి వడ్డీ మాఫీ వర్తిస్తుంది. కాబట్టి ఏప్రిల్ 30 లోపల వాళ్ళకు ఉన్నటువంటి బకాయిని చెల్లించుకున్నట్లయితే వారికి ఈ వడ్డీ మాఫీ అనేది వర్తిస్తుంది. ఇన్నోవా కార్లు తీసుకున్న వాళ్ళకి 1,60,000 రూపాయలు వడ్డీ మాఫీ జరుగుతుంది. అలాగే ఇటియోస్ కార్లు తీసుకున్న వాళ్ళకి 82,000 రూపాయలు సుమారు వాళ్ళకి వడ్డీ మాఫీ జరుగుతుంది. సుమారు మనకి 22,18,00,000 రూపాయలు మనం లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరిగింది వివిధ యూనిట్ల కొరకు. అలాగే ఎన్ఎస్కేఎఫ్డిసి పథకం కింద 6 కోట్ల రూపాయలు మరి పంపిణీ చేయడం జరిగింది. ఈ 2 పథకాలు కలుపుకొని సుమారు 1,65,00,000 రూపాయలు మరి వడ్డీ మాఫీ చేయడానికి ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఎవరైతే ఈ లబ్ధిదారులు ఈ 2 పథకాల కింద వినియోగించుకుంటారో ఈ 1,60,00,000 రూపాయలు సుమారు రుణమాఫీ చేయడానికి మరి కార్పొరేషన్ వారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు.
ఎవరైతే ఈ పథకాన్ని ఎవరైతే ఈ ఎన్ఎస్కేఎఫ్డిసి ఎన్ఎస్ఎఫ్డి సంబంధించిన లబ్ధిదారులకు షూరిటీలు పెట్టున్నారో మరి వాళ్ళైతే సక్రమంగా చెల్లించుకున్న వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే సక్రమంగా చెల్లించకుండా మరి బకాయి పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా షూరిటీల ద్వారా ఈ బకాయిని కూడా తీసుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి రాష్ట్ర సెక్రటరీ గారు అలాగే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి దయచేసి లబ్ధిదారులందరూ కూడా మరి ఈ సూచనని గ్రహించి వెంటనే మీ బకాయిలు తీర్చుకోవాల్సిందిగా. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రీతికరమైన మాఘ బహుళ అమావాస్య ధనిష్ట నక్షత్రం సందర్భంగా కదలీ ఫలార్చన నిర్వహించారు. ఒంగోలు వాస్తవ్యులు బందకవి ప్రవీణ్, మధుమాలతి దంపతులు దాతలుగా వ్యవహరించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు దంపతులు, అసిస్టెంట్ కమిషనర్ తెమానాయుడు, సభ్యులు సునీత, ఆంజనేయులు, గోపీకృష్ణ, వెంకటనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వడమాలతో అలంకరణ చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ ఒంగోలులో రంజాన్ సమయ పట్టిక ఫ్లెక్సీని ఆవిష్కరించి పవిత్ర రంజాన్ మాసానికి స్వాగతం పలికారు. ఇస్లాం ప్రధానంగా పంచసూత్రాలపై ఆధారపడి ఉందని, దేవుడు ఒక్కడే అని విశ్వసించాలన్నారు. యూనియన్ నాయకులు పఠాన్ సాజిద్, మౌలానా సాదిక్, మౌలానా సైఫుల్లా, షఫీ గనీ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అలాగే ముస్లిం మిత్రుల ఆధ్వర్యంలో ఈరోజు ఇస్తిక్బాలే రంజాన్ ఫ్లెక్సీ ఆవిష్కరణ చేయడం జరిగింది. సోదరులారా, ఇది పవిత్రమైన ఉపవాస నెల రాబోతుంది. ముఖ్యంగా ఇస్లాంలో పంచశీల సూత్రాలు ఉన్నాయి. 5 సూత్రాల మీద ఇస్లాం ఆధారపడి ఉంది. ముందుగా దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, రెండవది నమాజ్, మూడవది రోజా, నాలుగవది జకాత్, ఐదవది హజ్. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు అనేది మనిషిని స్వీయ క్రమశిక్షణ పాటించడానికే చాలా ఉపయోగము. ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ మాసం ఉపవాస సందర్భంగా స్వీయ రక్షణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నాను. ఉపవాసం అనేది ఆహారాన్ని, నీటిని త్యజించడం కాదు. అలాగే మన మనస, వాచ, కర్మన, కంటితో కానీ, నోటితో కానీ, చెవులతో కానీ, మన చేతలలో కానీ, అలాగే మన మనసులో కానీ ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా, చెడు ఆలోచన లేకుండా, చెడు వైపుకు పోకుండా యువతను కంట్రోల్లో ఉంచడానికి ఈ ఉపవాసం చాలా ఉపయోగపడుతుంది. కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో ఇటీవల ఇరువురి మధ్య పొలంలో జరిగిన సంఘటనను వైసీపీ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ఆపాదించడం సరికాదని సర్పంచ్ నేరెళ్ల సుబ్బయ్య తెలిపారు. మంత్రి రవికుమార్ సారథ్యంలో తమ గ్రామం అభివృద్ధి చెందిందన్నారు. ఈ సంఘటన గురించి మంత్రి రవికుమార్కు అసలు తెలియదని, వ్యక్తిగత ఘటనలను కూడా రాజకీయాలకు ఆపాదించడం సరికాదన్నారు. ఎలాంటి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరో వెళ్ళల, ఎవరికి విషయం తెలియదు. ఎందుకంటే ఒక సర్పంచ్గా నాకు తెలిసిన విషయం, ఇక్కడ సర్పంచ్ అయిన నేను, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, తర్వాత ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా హాజరై ఉన్నారు. మేము ఎవరం కూడా అక్కడికి వెళ్లకుండానే పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి అనే అతను దీనికి రాజకీయ రంగు పులిమి అతను ఈరోజు అద్దంకి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారైన చింతల అశోక్ గారిని, అదేవిధంగా మాజీ మార్కెటింగ్ వైస్ చైర్మన్ గారైన వైవి భద్రారెడ్డి గారిని, మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపుగా ఒక 200 మందిని గూర్చి నాకు అన్యాయం జరిగింది, మా కుటుంబాన్ని ఎంటబడి కొట్టారు, టీడీపీ వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, కూటమి వాళ్ళందరూ కలిసి గోడ అని కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా మన అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని కూడా వాళ్ళు విమర్శించడం జరిగింది. ఈ విమర్శ అనేది అతని వీడియోల్లో ఎక్కడైనా కూడా టీడీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఒక్క చింతం దుర్గారావు వాళ్ళ తల్లిగారు దప్పనిచ్చి వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫోటోల్లో ఎంటర్ అయినట్టుంటే మీరు ఆరోపించిన ఆరోపణలన్నీ కూడా నిజమని ఒప్పుకుంటాం. ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన
రాష్ట్ర స్థాయి కోలాటంలో చిన్నుపల్లి నాగేశ్వరరావు బృందానికి ప్రథమ బహుమతి వచ్చిన సందర్భంగా అద్దంకికి చెందిన కోలాట కళాకారుడు చిన్నుపల్లి నాగేశ్వరరావును రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ జానపద కళాపీఠం నందమూరి కళాపరిషత్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ సాహితీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కళాకారులు వ్యాపారవేత్తలు సత్కరించారు. ఆయా సంస్థల ప్రతినిధులు పూర్ణచంద్రరావు, హరిప్రసాద్, ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, శ్రావణ్ కుమార్, మన్నం త్రిమూర్తులు, జ్యోతి రమేష్ బాబు, జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి, బివి కృష్ణారెడ్డి, పసుమర్తి కోటయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భాష ఏ సీన్ కట్టు ఉంటావులే. సీన్ పక్క నుంచో పక్కకి వస్తున్నా ప్రసాద్ గారు దయచేసి అందరికీ అవకాశం ఇస్తాము. ఆధ్యాత్మికమైనటువంటి ముందు చాలా మేళవించుకొని అది జానపదం ఇది ఆధ్యాత్మిక మేళవింపు చేసుకొని ఈరోజు దాదాపుగా 1172 కోలాట టీములకి నేను తరఫీనిచ్చి రాష్ట్ర స్థాయిలోనే రాష్ట్ర సాహిత్య తిరుమల దేవస్థానం ద్వారా 2012లోనే సేవా స్ఫూర్తి అవార్డు తిరుమలలో జరిగినటువంటి ఆ రోజు జనవరి 26వ తేదీన 2012 అవార్డు తీసుకోవడం జరిగింది. అక్కడితో ఆగకుండా నేను ఈ కోలాట కార్యక్రమాన్ని నాకు విద్యార్థులు నేర్పినటువంటి నాకు గురువు చేసినట్టు ఇప్పుడు జానపద మాస్టర్ నాకు ఈ జానపదంలో శిక్షణ తీసుకుంటుంది. మా తల్లిదండ్రుల ద్వారా ముఖ్యంగా మా అన్నగారు వెంకటేశ్వర గారు నన్ను ప్రోత్సహించి నన్ను ఇక్కడ వాసు చేసినందుకు వారికి సరస్వతి పాదాలను. ఎందుకంటే జానపద కళాపీఠం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. గంజాయి నియంత్రణ, నాడు నేడు పనుల్లో అవినీతి, విద్యుత్ లైన్ల ఏర్పాటు, ప్రమాదాలపై సభలో చర్చ. ఒంగోలు నడిబొడ్డున దర్జాగా సిఆర్పి క్వార్టర్స్ భూమి కబ్జా. కన్నెత్తి చూడని R&B మరియు జిల్లా యంత్రాంగం. నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడు వద్ద పచ్చాకు ట్రాక్టర్ బోల్తా, ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం. డి న్యూస్లో నేటి మాట. చేసిన అప్పు ఎలా అయినా తీర్చాలనే బాధ్యత, అది తీర్చకుండా పోతే పరువు పోతుందేమోనన్న భయం మధ్యతరగతి వాడి ఆరోగ్యాన్ని అంత తొందరగా పాడవనీయవు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.